అలా అలా నాకు ఇంకా అలవాటు అయిపోయింది సాయి. ఎప్పటి నుంచి అలవాటు అయ్యి బాగా ఆవిడ ఎక్కువ అన్నిటికీ సాయిరామ్ అని అంటారు ఆవిడ. అది అది ఎట్లా వచ్చిందో నాకు తెలియదు. కల్లో కూడా సాయిరామే భజనే చేసుకుంటాను ఎప్పుడు. మరి అదేంటో స్వామి. మీరు ఒక క్వశ్చన్స్ ఏమో అని అడుగుతారు. ఈ అమ్మ ఛానల్ ఉంది నాకు, యాపిల్ న్యూస్ ఛానల్. అయితే అడిగింది చెప్పండి. సాయిబాబా ఎప్పుడెప్పుడు కనిపించారా మీకు ఎప్పుడైనా? ఏమిటంటే సాయిబాబా మీకు ఎప్పుడైనా కనిపించారా? కనిపించారు. ఒకసారి కనపడ్డారు. కనపడి ఒక విధంగా కనపడేవారు, కానీ ఒకసారి నాకు రొట్టెలు పెట్టవా అన్నారు మా సాయి. అప్పుడు నాకు ఒంట్లో బాగలేదు. ఇక్కడికి వచ్చినాక అక్కడ తెలియదు. గబగబా స్నానం అది పోసుకుని సాయికి పెట్టాను. అప్పటి నుంచి నేను ఎప్పుడు ముందు మా అమ్మవారికి పెట్టేసి ఇక్కడ సాయికి కూడా అన్నం అది తినిపించేస్తూ ఉంటాను. స్వామి నాకు తెలియదు మరి అట్లా. ప్రతిరోజు సాయిని ఏ విధంగా పూజిస్తారు మీరు? ఇట్లాగే చదువుకుంటానంతే. ఆయన మహిమలు మీకు సాయిరాం భజనలు అన్నీ చేసుకుంటూ కూర్చుంటాను. ఇంకా ఆయనకు కావాల్సింది ఏమిటి? స్మరణ అన్నాడు కదా. ఆయన ఎప్పుడన్నా మీకు ఏమైనా సందేశం ఇస్తాడా, చెప్తుంటాడా? కనపడుతుంటారు. అప్పటికి కల్లో కూడా మామూలుగా సాయి భజన చేస్తున్నట్టు ఎప్పుడు కూడా నాకు అట్లా ఒకసారి అయితే రొట్టె పెట్టినట్టు, మా సాయి అలా వీపోతు పట్టుకొచ్చి పెట్టినట్టు, ఇవన్నీ కూడా నాకు చాలా మరి కిందటి జన్మది ఏమో స్వామి, నాకు తెలియదండి స్వామి. మీరు షిరిడీకి ఎప్పుడెప్పుడు వెళ్ళిండ్రు? నేను మా వారు ఉండగా ఒకసారి వెళ్ళాం. తర్వాత మళ్ళీ 3 నెలలకు మళ్ళీ వెళ్ళాం. 2 సార్లు వెళ్ళొచ్చాను. అంటే సాయిబాబా మీకు ప్రియమైన దేవుడిగా ఎప్పటి నుంచి మొదలైంది? ఎప్పటికీ మనసులో ఎప్పుడో సాయి అనుకుంటూ కూర్చుంటాను. మరి ఇప్పుడు మీ వయసు ఇప్పుడు 90 సంవత్సరాలు ఉంటుందా? నాకు ఒకసారి కల వచ్చిందండి. రాధాకృష్ణుడు కనపడ్డారు నాకు ఒకసారి. వీపోతే పెట్టాక రాధాకృష్ణుడు వచ్చింది. అప్పటి నుంచి నాకు ఈ సాయి స్మరణ వచ్చిందమ్మా అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు మీరు సాయిబాబాను మొక్కుతున్నారు కదా. అవును. సాయిబాబా గారు మీకు ఆరోగ్యం ప్రసాదించిండ్రా? ఆరోగ్యంగానే ఉన్నాను. మరి నాకు 3 సార్లు ఆపరేషన్ అయిందండి. 3 సార్లు ఆపరేషన్ అయింది. నాకు టీబీ వచ్చింది, అన్నీ వచ్చాయి. అన్నీ అట్లా అయినా నా పని నేను చేసుకుంటా. స్వామి అనుగ్రహం అంతే. అంటే సాయిబాబా మీకు ఎప్పుడు అండగా ఉన్నారా? అండగానే ఉంటారు ఆయన. నాకు ఏదైనా కొంచెం మనసు బాగాలేకపోతే సాయి దగ్గరే ఏడుస్తాను. సాయి తర్వాత కాసేపు తప్పులు ఉంటే క్షమించండి, మీరే తల్లి తండ్రి అనుకుంటా ఒకసారి సాయి. మీ ఆరోగ్య రహస్యం ఏంటి? ఆరోగ్య రహస్యానికి ఉంది. 12:30 కల్లా తింటానండి. బ్రేక్ఫాస్ట్ తినను, చాయ్ తాగను, మందు వేసుకున్నప్పుడు నిమ్మకాయ నీళ్ళు తాగుతానండి. ఎక్సర్సైజ్ చేస్తాను. ఏ విధంగా చేస్తారు? రామదేవ్ బాబాదే యోగా చేసుకుంటాను. అమ్మ మీరు భోజనంలో ఏం తీసుకుంటారు? భోజనంలో మామూలుగా ఆహారం, పప్పు, కూర అవి లిమిట్గానే తీసుకుంటా. చింతపండు వాడను తక్కువ అండి. చింతపండు ఎక్కువ, పచ్చళ్ళు కూడా ఎక్కువ వేసుకోవడం అది లేదు. ఏదో కొంచెం అనిపిస్తుంది అట్లా వేసుకుంటాను అంతే. అమ్మ మీ పేరేం పేరు? ఎన్ సుగుణ. అసలు పేరు అన్నీ పాపనే పిలుస్తారు అనుకోండి. సుగుణ, ఎన్ సుగుణ. ఓకే ఓకే. సో సారు ఈరోజు పెళ్లి రోజు, ఆయన పెళ్లి రోజు, ఆయనను అభినందనలు తెలపడానికి ఈ ప్రముఖ గాయని శ్యామల వచ్చారు మీ దగ్గరికి. మీ ఆశీర్వచనం తీసుకోవాలని ఒక నెల రోజుల నుంచి ఆమె అడుగుతా ఉంది, వెళ్ళాలి రాబని చెప్పి. ఆశీర్వచనాలు. అవునవును. మీ అనుభవాలు ఏంటివి జీవితంలో? అనుభవం ఏముంది? పిల్లల్ని పెంచి పెద్ద చేయడం అయిపోయిందండి. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ లోకం. ఇంకా మనకి రామకృష్ణ అని ఆ స్వామిని ప్రసాదిస్తుంది. ముక్తి మార్గం ఒకటే మనకి. ఇంకా ఇప్పుడు వచ్చే పిల్లలకు, అంటే ఇప్పుడు వచ్చే సంతానానికి మీరు ఏం చెప్తారు? చెప్పడానికి ఏముంది అని మంచిగా చెప్తాను. కానీ వాళ్ళు ఉంటే మంచిగా చదువుకోండి. తాతగారు బాగా చదువుకున్నారు, ముత్తాతగారు చదువుకున్నారు. మౌన మనవలకి
తాతగారు చదువుకున్నారు, బాగా చదవండి నాయనమ్మని, ఏంటంటే నాయనమ్మ ఆరోగ్యాన్ని మీరు తీసుకోండి, హెల్తీగా ఉండండి అని చెప్తాను. మీరు ఎక్కడెక్కడ ఏ ప్రదేశాలు తిరిగారు? మేము వరంగల్, నల్గొండ, వికారాబాద్, మెట్టుపల్లి, కరీంనగర్, సుల్తానాబాద్, గార్ల, సిరిసిల్ల, ఇన్ని ఊళ్ళు. తెలంగాణ మొత్తం అంతా మాదే అనుకోండి, నేను కూడా తెలంగాణ అయిపోయినా. మీరు హైదరాబాద్లో ఎప్పటి నుంచి ఉంటున్నారు? ఎప్పటి నుంచి ఉన్నానా? ఇప్పుడు 15 సంవత్సరాలు. మావారు ఇప్పుడు కూడా హైదరాబాద్ ఎక్కువ పుట్టడాలు ఇక్కడ ఇక్కడే ఈ ఊరే మా అత్తగారు వాళ్ళందరూ ఉండడం. అదే మీ వారి పేరమ్మా? ఎన్ వినాయకరావు గారు. ఎన్ వినాయకరావు గారు. ఓకే ఓకే ఓకే. అమ్మా, మీకు ఎన్ని భాషలు వస్తాయి? నా భాషలో ఒకటే తెలుగు భాష, మాతృభాష. మీరు హిందీ కూడా మాట్లాడతారా? హిందీలో మాట్లాడినాను. మా భాష మాతృభాష. మా మాతృభాష తెలుగు. తెలుగు తీయదనము ఎక్కడ వదులుకోలేదు. అచ్చ తెలుగు మాది. మీకు ఇంగ్లీష్ వస్తుందని అంటున్నారు, కరెక్టేనా? ఇంగ్లీష్ ఆంగ్ల భాష రాదు. రాదా? మా వారు బాగా చదువుకున్నారు కానీ నేను హిందీ ఇంగ్లీషు ఏం చదువుకోలేదు. ఓకే. మీరు పచ్చళ్ళు తింటారా? పచ్చళ్ళు, ఆవకాయ పచ్చడి, గోంగూర పచ్చడి అన్నీ పెడతాను కానీ తినడం తక్కువే. అంటే ఇప్పుడు ఈ ఏజ్లో తక్కువ తినాలి. ఆ ఏజ్లో బాగానే తిన్నాను. టీ కాఫీలు తాగుతారా అమ్మా? టీ కాఫీ తీసుకుంటారా? నేను రామదేవ్ బాబా యోగా చేస్తూ కొన్ని రోజులకి టీ కాఫీలు బంద్ అయిపోయిందండి. ఎందుకంటే అతను ఏమన్నాడు, అది ఒక వ్యసనం, అది తాగుడు వంటిది, మీరు ఎప్పటికైనా మానేస్తారు అన్నాడు. నేను అట్లాగే మానేసిన. ఎట్లా అయితే లేకపోతే ఇంత గిలాసులు రోజు చేసుకొని తాగడం ఇదే పని. అప్పటి నుంచి మానేసి 22 ఏళ్ళు అయింది నేను మానేసి. సో ధన్యవాదాలమ్మా. సాయిబాబా మీకు ఆశీస్సులు ఎప్పుడు వెల్లవెల్లలు ఉంటాయి. మీరు ఈ తరానికి మీరు ఆశీర్వదించాలి. 4 తరాలు ఆశీస్సులు ఉంటాయి, ఎప్పటికీ అందరికీ ఉంటాయి.